అన్నట్టుగా ఇది కేవలం ఎంక్వైరీ వరకే వాళ్ళని అరెస్ట్ చేసేది లేదు. ఇలా కొనసాగుతూనే ఉంటే కాంగ్రెస్ పార్టీ కొండంద వేలకన పడుతుంది, అంతకంటే చేసేది ఏం లేదని మాట్లాడుతున్నారు. సో ఏంటి మీకున్న దగ్గర విశ్లేషణ ఏంటి అసలు? మొదటగా యోయో చోనలు వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారాలు. అయితే మొదట కాళేశ్వరం ప్రాజెక్టు విషయం అని తీసుకుంటే ప్రాజెక్టు చాలా పెద్దది, విషయం అంతకన్నా పెద్దగా చేస్తున్నారు. అయితే ఆరోపణ కూడా అయితే నేనైతే ఖచ్చితంగా అన్ని పార్టీలకు అతీతంగానే మాట్లాడతా. ఒక విశ్లేషకుడుగా, లేకపోతే ఒక ఓటర్గా, లేకపోతే ఒక పౌరుడిగానే మాట్లాడతా. దాంట్లో అందరినీ స్పృశిస్తా కాబట్టి సో నేను అందరినీ స్పృశిస్తా కాబట్టి, నేను అందరూ నాకు సమానమే కాబట్టి, నేను అందరినీ స్పృశిస్తా కాబట్టి ఎవరు ఏమనుకోవద్దు అని ముందుగానే విన్నవించుకుంటున్నాను. సో కాళేశ్వరం ప్రాజెక్టు అంత పెద్దది, గొప్పగా రికార్డ్స్ అని మన గతం టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ చెప్పుకుంది. అయితే నిజంగానే రికార్డ్స్ కూడా ఉన్నాయి, అది నిజమే అనిపిస్తుంది. ఒక మామూలు ప్రజల్లా నేను ఒక వ్యక్తిగా నాకు నిజమే అనిపిస్తుంది. ఓకే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అన్ని మీరు అన్నారు చూడు, బొక్కలే అన్నారు చూడు. బొక్కలే అని అంటే ఇది ఎలా అంటే మనం దోష అంటాం చూడు, అట్టు అంటాం చూడు. బొక్కలేని అట్టు లేదు, తప్పులు లేని పార్టీ లేదు. ఆ విషయానికి వస్తే బొక్కలేని అట్టు లేదు అంటే అట్లు అంటాం చూడు తెలంగాణ భాషలో, ఆ బొక్క లేకుండా ఉండదు అన్నట్టు ఉన్నది. సో కానీ ఆరోపణ ఉన్నప్పుడు మరి వచ్చిన ప్రభుత్వము నిజ నిర్ధారణ కావాలి కాబట్టి కమిషన్ వేసింది. కమిషన్ వేసిన తర్వాత విచారణ జరుగుతున్నప్పుడు దీని మీద ఇంత ఆర్భాటం అవసరం లేదు అని నా ఉద్దేశం. మామూలుగా అయితే అంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం కనీసం కమిషనా లేకపోతే ఒక గవర్నమెంటా సెంట్రల్ వాట్ ఎవరు ఏదైతే అధికారం ఉన్నదో ఈ కాళేశ్వరము అనే విషయం మీద ఎవరు మాట్లాడద్దని నిషేధిస్తే బాగుండునేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ విచారణ జరుగుతుంది, విచారణ తేలే వరకు నువ్వు దొంగ అనడానికి నాకేమో ఇప్పుడు ఆరోపణలు వచ్చినాయి, విచారణ జరుగుతుంది, నువ్వు నేరస్తుడు అని నిర్ణయించే అధికారం నాకు లేదు, అవునా? మీరు నన్ను అనవసరంగా అబద్ధంగా మీరు నా మీద ఆరోపణ చేస్తున్నారు అని బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళని అనడానికి లేదు. ఆరోపణ వచ్చిందయ్యా, నువ్వు నిరూపించుకో. నిరూపణ కాలేదయ్యా, నువ్వు దొంగ అనకు. అవునా? ఇది యాక్చువల్ గా సమంజసం. ఎవరికైనా న్యాయం మాట్లాడాలంటే ఇది. అయితే విచారణ జరుగుతున్నప్పుడు ఇప్పుడు నేను అంటే కదా మామూలు వ్యక్తిగా ఆలోచిస్తున్నప్పుడు మొన్న హరీష్ రావు గారు ప్రెజెంటేషన్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చాలా బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. అది చేస్తే 100% నిజమేమో అనిపిస్తుంది ఒక వ్యక్తిగా నాకు. మరి నిజం ఎప్పుడు తెలుస్తుంది? అన్ని విన్న తర్వాత ఒక విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళని మనకు విచారణకు వేశారు, వాళ్ళకి అన్ని తెలుసు, చాలా అనుభవజ్ఞులు, చాలా విషయాలలో పండిపోయిన వాళ్ళు. ఆ పిసి ఘోష్ గారు ఆ విచారణ ఫలితాలు తేలని ఈ లోపల కేటీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఈ విషయం మీద ఎంత తక్కువ మాట్లాడితే ప్రజలకు అంత ప్రశాంతంగా ఉంటారు. అనవసరం ఇప్పుడు ఎలా అయిందంటే రాజకీయము, అసహనము, ఆక్రోశము, అహంకారము, అధికార దాహము ఇలానే అందరిని అనడం లేదు. మరి అలా అంటే పార్టీ వ్యవస్థ లేకుండా, ఈ రాజకీయాలు లేకుండా మన పరిపాలన విధానం కూడా ఉండదు. కానీ ఎక్కువ మంది అలా తయారైపోయి చాలా మంది రాజకీయ నాయకులుగా ఎదగడానికి ప్రయత్నిస్తారు, కానీ ప్రజానాయకుడిగా ఉండడానికి వారికి వారు ప్రయత్నం చేయడం లేదు. రాజకీయ నాయకుడు ప్రజానాయకుడికి ఏదంటే ప్రజల్లో స్థానం ఏర్పడుతుందండి, ప్రజల్లో స్థానం ఏర్పడుతుంది. చాలా మంది విత్ డ్యూ అపాలజిస్ట్ అందరు రాజకీయ నాయకులకు నేను క్షమాపణ చెబుతూ ఏమంటున్నంటే చాలా మంది మన చుట్టూ తిరుగుతుండ్రు అని, అది మీ మీద ఉన్న ప్రేమనో అభిమానమో అని అనుకోకండి. అవసరాలకు లేదంటే భయానికి తిరుగుతూ అది పోవాలి. అంటే నేనేంటంటే ఒక అంటే మొత్తం సమూలంగా సమగ్రంగా మార్పు రావాలి. మన వ్యవస్థ కూడా ఎలా ఉందంటే ఇప్పుడు ఇంజనీర్ను బలి చేస్తారా, చీఫ్ ఇంజనీరా, ఎవరో అధికారిని బలి చేస్తారా నిజంగా ఒక అందుకు అది నిజమే అనిపిస్తుంది. అవునండి, రూలు లేకుండా ఒక నాయకుడు చెప్తే నువ్వు భయపడు, దండం పెట్టు. రూల్ లేకుండా పని చేయకూడదండి, వ్యవస్థ అలా తయారైంది. మరి వాళ్ళకున్న రూల్స్ ఏంటో రెగ్యులేషన్స్ వాళ్ళే చెప్తారు. ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, చీఫ్ ఇంజనీర్ కావచ్చు, వాట్ ఎవరు. రూల్ లేకుండా, రైటింగ్ లో లేకుండా ఎంత గొప్ప వాళ్ళు చెప్పినా గానీ ఉద్యోగస్తుడు చెయ్యొద్దండి. ఉద్యోగస్తుడికి రూల్స్ చేయకపోతే సస్పెండ్ చేయడానికి ఉండదు, మహైతే ట్రాన్స్ఫర్ చేయడానికి ఉండదు. ఇప్పుడు నేను ఉద్యోగం చేసి వచ్చానండి, నా బాస్ చెప్తే మీరు నమ్మరు, రైటింగ్ లో ఇవ్వకపోతే నేను అది నాకు నచ్చకపోతే అంటే రూల్స్ అగేన్స్ట్ అన్నప్పుడు నాకు రైటింగ్ లో ఇవ్వకపోతే నేను చెయ్యను. రైటింగ్లు ఇవ్వకపోతే రైటింగ్లు ఇచ్చిండి అనుకప్పుడు నాకు తప్పు ఉండదు. ఆ ప్రతి వాడు ముందు తనను కాపాడుకుంటూ సమాజాన్ని కాపాడడానికి ముందుకెళ్ళండి, ఉద్యోగస్తురైనా ఎవరైనా. సో అందరూ ఆ రకంగా ఉండి మామూలుగా ఒకరికొకరు తిట్టుకోవడం అండి, ఏందండి వీధి రౌడీలాగానో ఇంకెవరిలాగానో అంటే చులకని అనిపిస్తలేదా? ఇప్పుడు నేను మిమ్మల్ని తిడితే
వినేవాడు నిజమే అనుకుంటే మీరు చులకన అవుతాం, మీరు నన్ను తిడితే నేను చులకన అవుతాను. చివరికి ఎవరు అంటే కొంత మనం మానవ విలువలు కాపాడుకుంటూ పని చేస్తూ ఉండాలి. ఆ విచారణ జరిగేంత వరకు ఎవరిని తిట్టుకోకుంటే బాగుంటది. అలాగే బీఆర్ఎస్ తోని బీజేపీతో బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటే వాస్తవానికి అన్ని పార్టీలలో అన్ని పార్టీలు తిరిగిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. మీరు నాకు గతంలో దోస్తే, ఇప్పుడు వీరు దోస్తే, అప్పుడు వారు దోస్తే, ఇక అందరూ కలిసే ఉన్నారు. అవకాశం వస్తే అవసరం వస్తే ఎవరితోనైనా కలుస్తారు. అది మన దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు. దానికి మనం ఏం చేయలేము. ఏదైనా జరుగుతుంది ఎందుకు జరగదండి? ఇక్కడ ఉన్న మినిస్టర్ అక్కడ పోతే ఒక్కొక్కసారి మినిస్టర్ అంటే ఆయన ఎందులో మినిస్టర్ ఇదా అదా అని అంటుడు, ఎమ్మెల్యే నిన్న ఎక్కడున్నాడో ఇవాళ ఎక్కడున్నాడో తెలుస్తలేదు. ఇదంతా జరుగుతుంది. ప్రజలు అలవాటు పడుతుండ్రో అసహించుకుంటుండ్రో అర్థమవుతలేదు. ఇలాంటప్పుడు చాలా ఇవి ఆరోపణలు కూడా ఏంటంటే అంటూ ఏది తినగ వేపాకు తీయనుండు అంటారు. అంటే అబద్ధం కూడా నిజమవుతుంది అని కొందరు అభిప్రాయం. కానీ నిజం నిలకడ మీద ఖచ్చితంగా తెలుస్తుంది. అక్కడ నిజంగా తుమ్మల నాగేశ్వరరావు గారు నిజంగా నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ఏమున్నాయండి? ఇప్పుడు మన శ్రీనివాస్ గారు అన్నట్టు లెట్ కమ్ రానియండి. ఇప్పుడు ఎవరన్నా కానీ విచారణకు సంబంధం లేని, కేసుకు సంబంధం లేని వ్యక్తి కూడా ఆ ఫలానా కేసులో నా దగ్గర కొన్ని నిజాలు ఉన్నాయి, నా దగ్గర కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి, నేను మీ ముందు పెడతా అంటే ఎవరు వద్దన్నారు. దానికి ఒక పెద్ద ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈటల రాజేందర్ ఏదో నాగేశ్వరరావు కూడా తెలుసు అన్నాడు కాబట్టి దానికి ఆయన డిఫెన్స్ అంటే కౌంట్ ఇచ్చుకోవాలి, సమర్థించుకోవాలి కాబట్టి ఏదో చెప్పారు. వీళ్ళంతా ఉన్నారండి. నాకైతే ఒకటి ఏమనిపించింది అంటే గమ్మత్తుగా ఈటల రాజేందర్ కూడా అందులో ఉన్నాడు. అంటే అంతో ఇంతో బీజేపీ కూడా అంటే వాళ్ళకు కూడా కొద్దిగా తడి అంటింది. బీఆర్ఎస్ ఎలాగో ఉన్నారు. కాంగ్రెస్ లకు వచ్చేసరికి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు. ఒక రకంగా ఏమండి 3 పార్టీలు ఇన్వాల్వ్ అయి ఉన్నట్టే కదా. ఒకప్పుడేమో అందరూ ఒక పార్టీ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేరస్తుడు అని తెలిసినప్పుడు 3 పార్టీలు ఉన్నట్లే. మరి ఇప్పుడు ఏ పార్టీ సక్కనైందని మనం చెప్పుకుందాం. మరి ఇప్పుడు ఏ పార్టీని దూషిస్తాం, ఏ పార్టీని చెడ్డదంటాం? అలా లేదండి. అయితే చాలా మంది మనసు చంపుకుని అంటున్నాం చూడు, నాకు ఇక్కడ అవసరం ఉంది కాబట్టి మిమ్మల్ని జిందాబాద్ అనడం. అయితే అది కొంత మనం మానవ విలువలు అంటే మన మోరల్స్ అంటాం కదా, మోరల్స్ మార్చుకోకపోతే ఇలాగా ఉంటదండి. గొప్ప మేధావులు ఉన్నారు. కేటీఆర్ కు తక్కువేం తెలియలేదండి. రేవంత్ రెడ్డిది ఒక రకమైన జ్ఞానం, కేటీఆర్ ఒక రకమైన జ్ఞానం, హరీష్ రావు జ్ఞానం. కానీ ఎలా మనం మంచి వైపు నడుస్తున్నప్పుడు గొప్ప వ్యక్తులు అవుతామండి. కేటీఆర్ గారు మాట్లాడేది మరీ దారుణం లేదు. నేను ఇప్పుడే కాదు, ఎవరైనా కానీ మీరు అన్నట్టుగా కేటీఆర్ గారైనా లేకపోతే రేవంత్ రెడ్డి గారైనా ఒక సభలో మాట్లాడేటప్పుడు హుందాగా మాట్లాడాలనే ఉద్దేశంతో మీడియాతో మాట్లాడేటప్పుడు, ఎస్పెషల్లీ మీడియాతో మాట్లాడినప్పుడు హుందాగా మాట్లాడి ఒక నాయకుడు విమర్శించేటప్పుడు విమర్శ మాదిరిగానే ఉండాలి కానీ బూతుల పంచాంగం ఉండకూడదు. మీరు అన్నట్టు అది కేటీఆర్ మాట్లాడినా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, కేసీఆర్ మాట్లాడినా, ఇంకా ఈటల ఇంకా ఎవరైనా కానీ ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా అలా మాట్లాడకూడదండి. ఎప్పుడు అంటే వీళ్ళు విషయాన్ని వదిలేసి వ్యక్తిగతమైన విషయాన్ని గక్కుతుండ్రు. అది తప్పండి. నీకు సబ్జెక్ట్ మీద ఉన్నప్పుడు నేను మిమ్మల్ని మీరు ఎన్ని క్వశ్చన్స్ అయ్యండి, నా దగ్గర ఆన్సర్ ఉన్నప్పుడు ఏంటండి రవి గారు అని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. ఐ కెన్ డూ ఆన్సర్. నా దగ్గర సబ్జెక్ట్ లేకపోతే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇవ్వాలి. అయితే మీరు అన్న చూడు నిన్న కేటీఆర్ అన్న విషయాలు అంత సమంజసమైన లేదు. ఇప్పుడు మన సతీష్ గారు అన్నట్టు ఒక సీఎం సీట్ లో కూర్చున్నప్పుడు ఆయన గౌరవించుకోవాలి. అలాగే మనం కూడా అంటే మన పార్టీ వాళ్ళు కూర్చున్నప్పుడు కూడా వాళ్ళు గౌరవించు. కానీ లేదు, దానికి అతిథులు మీరు నేను అని కాకుండా అందరూ సమానంగా అంటున్నారు. ఇప్పుడు ఈయన ఏమన్నాడు, ఇది చిల్లర సీఎం అని అన్నాడు. అలా అనుకోవద్దండి, మన సీఎం. దాని మీద మళ్ళీ మాట్లాడదాం. సరే, ముఖ్యంగా నిజంగా అంటే దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ ఒకటే, ఆ రెండు దొందే, రెండు కలిసి చేస్తున్న దొంగ నాటకాలు అని చెప్పేసి వాళ్ళు ఎలక్షన్స్లో కూడా బాగా ప్రచారం చేయగలిగారని సాక్షాత్తు కవితే చెప్పింది. వాళ్ళు సక్సెస్ అయ్యారు అక్కడ. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు అదే మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్, కిషన్ రెడ్డి ఒకటే అని. ఎందుకంటే ఈటల రాజేందర్ గారికి సంబంధించినటువంటి ఆ వ్యాఖ్యల మీద ఆయన మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆ పార్టీలో అందరూ ఉన్నాడు కాబట్టి. సో వీటిని ఎలా చూస్తారు సార్? ఫైనల్ చెప్పండి. లేదు, ఖచ్చితంగా అలా అన్నప్పుడు నిజమని నమ్మాలని అనిపిస్తుంది. ఏది ఇప్పుడు సతీష్ గారు అన్నప్పుడు వాళ్ళ కూతురు కవిత గారు, కవిత మామూలు కార్యకర్త కాదు. కవిత డెఫినెట్ గా ఈక్వలెంట్ టు హరీష్ రావు అండ్ కేటీఆర్ గారు. కేసీఆర్ ఎలాగ పెద్ద అయినా ఆమె అలా అన్నదంటే దాంట్లో ఏదో నిగూఢ అర్థం ఉంది. మరి సాక్ష్యాలు మనకు లేవు కాబట్టి మనం నిజమే అని ముద్ర వేయలేము. అయితే మరి ఇంకొకటి కూడా ఏమొస్తుంది, రేపు ఏమన్నా అయితే గీతే
రేవంత్ రెడ్డి గారు బీజేపీలకు పోయి సీఎం అవుతాడేమో అని కూడా అంటున్నారు. అంటున్నారు. ఇంకోటి ఆయన గతంలో ఏబీవీపీ కార్యకర్త ఆల్రెడీ అక్కడ కొన్ని ఆ మూలాలు మూలాలు ఉన్నాయి, ఉన్నాయి ఆ అని మూలాలు అంటున్నారు. ఉన్నాయి, అవును. మరి మనం ఏది నమ్ముదాము? అయితే ఏమైతుందంటే ఎవరు ఇంత వాగ్దాటి అందరికి ఉందండి. రాజకీయంలోకి వచ్చాక ఆటోమేటిక్ వచ్చేస్తుంది వాగ్దాటి. ఆ పదకోశాలు, పదాలు, భావాలు, భాషలు, ప్రాసలు అన్ని వచ్చేస్తున్నాయి. వచ్చేసి ఎవరు మాట్లాడితే వాళ్ళకి నిజమేమో అనుకుంటుండే ఈ అమాయకుడైన ప్రజలు, అమాయకులైన జనాలు. అరే నిజమే కవిత మాట్లాడితే నిజమే అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి మెప్పించగలిగే ఎగ్జాక్ట్లీ అది వాళ్ళలో ఉంది. ఏంటంటే ఒక రకమైన వీళ్ళను మాస్ హిప్నటిజం చేసే లక్షణాలు రాజకీయ నాయకులకు అద్భుతంగా ఉంటాయి. రైట్ రైట్ అది జరుగుతుందండి. ఓకే రైట్ రైట్. ఇక మన సతీష్ గారు, సరే రేవంత్ రెడ్డి గారు ఎందుకన్నారు అన్నమాట, ఇప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్లోకి అసలు రానివ్వబో